ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో ఎంతోమంది సాయి భక్తుల కోసం తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో మరొక భక్తుడి కోసం తెలుసుకుందామా. నగేష్ ఆత్మారాం సావంత్ బాబాకు ఎంతో ఇష్టమైన భక్తుడు. ఎంత అంకిత భక్తుడంటే తన జీవితంలో ప్రతిదీ కూడా బాబా నిర్ణయం మీదే జరుగుతుంది. బాబాకు మన బాధ్యతను అప్పగిస్తే మన జీవితాన్ని బాబా ఎంత చక్కగా తీర్చిదిద్దుతారు అని అనడానికి నగేష్ ఆత్మారాం సావంత్ మనకు ఒక మంచి ఉదాహరణ. 1924 సంవత్సరంలో సావంత్ పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో చేరుతారు. కానీ పెద్దగా విద్య అబ్బదు. కానీ జీవితంలో ఎలా అయినా నిలబడాలి, అంతేకాకుండా బాబా నాకు అండగా ఉన్నారు అన్న అచంచలమైన విశ్వాసం. అయితే ఆ ట్రైనింగ్లో విద్య అస్సలు అబ్బదు. అయినా సరే ఎలా అయినా ఇన్స్పెక్టర్ అవ్వాలని పరీక్షలు రాస్తారు. కానీ ఆ పరీక్షలు పాస్ అయిన వారి లిస్టులో సావంత్ పేరు ఉండదు. కానీ సావంత్కు అచంచలమైన విశ్వాసం. నేను ఏ రంగంలో ఉండాలి అని అనుకుంటున్నానో ఆ రంగంలో బాబా నన్ను తప్పకుండా ఉంచుతారు అన్న విశ్వాసం చాలా బలంగా ఉండేది. ఆ విశ్వాసానికి ఎంత నిదర్శనం అంటే ఆ రోజు పరీక్షల్లో అటెండ్ అయిన వారు చాలా తక్కువ మంది పాస్ అవుతారు ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి. సరే, ఆ రోజుల్లో గవర్నమెంట్కి ఎక్కువ మంది పోలీస్ వారు అవసరం. దాంతో ఫెయిల్ అయిన వారి నుంచి మంచి క్రమశిక్షణ కలిగిన వారిని కొంతమందిని ఎంపిక చేస్తారు. టెంపరరీ సబ్ ఇన్స్పెక్టర్గా 5 సంవత్సరాలకి నియమిస్తారు. సరిగ్గా అందులో సావంత్ పేరు ఉంటుంది. 5 సంవత్సరాలు టెంపరరీ సబ్ ఇన్స్పెక్టర్గా చేసే అవకాశం సావంత్కి దక్కుతుంది. దానితో ఎంతో సంతోషపడతారు సావంత్. కానీ ఇంకా ఒక గట్టి నమ్మకం ఏంటి అంటే, నన్ను బాబా టెంపరరీ సబ్ ఇన్స్పెక్టర్గా పెట్టారు, నన్ను బాబాయే పర్మనెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తారు అని ప్రతిరోజు తన దగ్గర ఉన్న బాబా ఫోటోకు పూజ చేస్తూ బాబా మీద ఉన్న విశ్వాసంతో తనకు అప్పగించిన విధులను చాలా సమర్థవంతంగా చేస్తూ ఉంటారు సావంత్. తన జీవితంలో ఒక నియమం పెట్టుకుంటారు. అదేంటంటే 1924 సంవత్సరం నుంచి ప్రతి విజయదశమి అంటే బాబాగారు మహాసమాధి రోజున షిరిడీకి వెళ్ళి రావాలి అన్న నియమం పెట్టుకుంటారు. కానీ ఒకసారి ఏం జరుగుతుందంటే 1926 సంవత్సరంలో విజయదశమి మొహరం 2 ఒకే రోజు వస్తాయి. అందుకే ముంబైలో బందోబస్తు కోసం ఎవరు ఏ కారణం చేత సెలవు పెట్టినా సరే డిపార్ట్మెంట్లో లీవ్ ఇవ్వవద్దు అని చెప్తారు పై అధికారులు. సావంత్తో పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులు అందరూ చెప్తారు. సరే, తన మనసంతా విజయదశమికి షిరిడీకి వెళ్ళాలని తన మనసు పరితపిస్తూ ఉంటుంది. ఒకరోజు పడుకొని ఉన్నప్పుడు కలలో బాబా కనిపించి ఒక తెల్లని కాగితం పైన సంతకం పెడుతూ ఉంటారు. కొన్ని గంటల పాటు సావంత్కు ఏమీ అర్థం కాదు. నాకు ఎందుకు ఈ విధంగా కల వచ్చింది, బాబా కలలో తెల్ల కాగితం మీద ఎందుకు సంతకం చేస్తున్నారు అని ఆలోచిస్తూ దానికి అర్థం ఏంటి అని అనుకొని ఆ రోజంతా కూడా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు తనకు ఒక విషయం అర్థమవుతుంది. ఓహో, నేను ప్రయత్నం చేస్తే కదా నాకు లీవ్ దొరుకుతుంది, కానీ నేను లీవ్ కోసం ఎవరినైనా అడిగానా, లేదు కదా అని ఆలోచించి అప్పటికప్పుడు లీవ్ కోసం పై అధికారులకి లెటర్ రాస్తారు సావంత్. పెట్టినటువంటి 2వ రోజే ఆ పై అధికారి నుంచి యాక్సెప్టెడ్ అని సంతకం చేసి వస్తుంది. సాధారణంగా ఆ రోజుల్లో ముంబైలో చాలా అల్లర్లు ఉండేవి. అయినా లీవ్ శాంక్షన్ అవుతుంది. చూసారా, బాబాను తలుచుకొని మనం ప్రయత్నం చేస్తే బాబాయే మనకు తోడు ఉండి ముందుకు నడిపిస్తారు అని అనడానికి ఈ లీలే మనకు మంచి ఉదాహరణ. సావంత్ యొక్క కోరిక అయిన విజయదశమికి షిరిడీకి వెళ్ళాలన్న కోరిక తీరింది. చూసారా, మంచి సంకల్పాలను బాబా ఎంత చక్కగా ముందుకు నడిపిస్తారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. 1929 ఫిబ్రవరి నెలలోని
ముంబైలో జరిగే అల్లర్లు జరిగే ప్రాంతంలో సావంత్కు డ్యూటీ వేస్తారు. అయితే ఆ డ్యూటీలో విధులు నిర్వహిస్తూ ఉండగా సావంత్కు విపరీతమైన టైఫాయిడ్ జ్వరం వస్తుంది. అక్కడ ఉన్న అధికారులు సావంత్ పరిస్థితి చూసి పై అధికారులకు చెప్పి సెలవు మంజూరు చేస్తారు. సావంత్ తన బసలో పడుకొని ఉంటారు. ఒకరోజు ఏం జరుగుతుందంటే తన కలలో ఒక నల్లని వ్యక్తి వచ్చి తన కాళ్లను పట్టుకొని ఈడ్చుకొని వెళ్తున్నట్లు ఉంటుంది. కలలోనే సావంత్ బాబా బాబా దత్త మహారాజ్ అని కేకలు వేస్తూ ఉంటారు. అప్పుడు ఒక తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి వచ్చి ఎంతో సమయం ఆ నల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తితో పోరాడి అక్కడ నుంచి పంపించేస్తారు. ఆ పోరాటం చాలాసేపు జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో సావంత్ బాబా బాబా అని కేక వేస్తూనే ఉంటారు. ఒక్కసారిగా కళ్ళు తెరుస్తారు సావంత్. కళ్ళు తెరిచేసరికి తన గదిలో ఉన్న బాబా ఫోటోలో నుంచి బాబా రెప్పపాటులో ప్రత్యక్షమై మళ్ళీ 2 క్షణాల్లో మాయమైపోతారు. అప్పుడు సావంత్కు అర్థమవుతుంది, అంటే ఈ జ్వరం వల్ల తనకు మృత్యువు సంభవించింది. ఆ మృత్యువుతో బాబా పోరాడి తనను రక్షించారు అని పరిపరి విధాలుగా బాబాకు కృతజ్ఞత తెలుపుకుంటారు సావంత్. 1929 సంవత్సరంలో ఇన్స్పెక్టర్ పోస్టుకు అప్లై చేస్తారు. కానీ ఆ పరీక్ష సమయానికి తాను ఇంకా కోలుకోలేదు. ఆ డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని పై అధికారులకు చూపిస్తారు. ఆల్రెడీ టెంపరరీ సబ్ ఇన్స్పెక్టర్గా తన బాధ్యతలను ఎంతో చక్కగా సమర్థవంతంగా నిర్వహించినందుకు ఆ పేపర్స్ని చూసి పర్మనెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పోస్టును శాంక్షన్ చేస్తారు నాగేష్ ఆత్మారాం సావంత్కు. బాబాగారి అనుగ్రహం వలనే తనకు అది దక్కిందని ఎంతో భక్తిగా ఎప్పుడూ బాబాగారి ధ్యాసలో ఉంటూ తనకు ఇచ్చిన పనులను ఎంతో సమర్థవంతంగా చేస్తూ బాబాకు అంకిత భక్తుడిగా ఉంటూ ప్రతి సంవత్సరం విజయదశమికి షిరిడికి వెళ్ళి బాబాను దర్శించుకొని వస్తూ జీవితాంతం ఎంతో హాయిగా సంతోషంగా సాయి ధ్యాసలో గడిపారు నాగేష్ ఆత్మారాం సావంత్. ఈ విధంగా ప్రతిదీ కూడా మన జీవితంలో బాబా నిర్ణయం మీదే జరుగుతుంది అని అనడానికి మనకి ఒక గొప్ప ఉదాహరణ నాగేష్ ఆత్మారాం సావంత్. బాబాగారి అనుగ్రహంతో మరొక వీడియోలో మరొక భక్తుని కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. समर्थ सद्गुरु श्री साईनाथ महाराज की जय. ओम साईराम.